ఒక్కసారి ఆ రోజు ఎట్టుందో చూద్దామని చెప్పి నేను చెక్ చేస్తే ఒక వీడియో, అది పెట్టు, వీడియో పెట్టు. ఇది చీరాల దగ్గర ఇప్పుడు ఆ రోజు పెన్షన్ కోసం మీరు గమనిస్తే ఆ ఎల్లో, మొత్తం ఎల్లో రంగులో చంద్రబాబు ఫోటో. ఆయన చంద్రబాబు దగ్గర పింఛన్లు నిన్న మొదలుపెట్టారు సార్. నిన్న మొదలుపెట్టి ఈ రోజు ఉదయం ఇస్తాము అందరు రమ్మని చెప్పారు. జనం అందరూ ఈ ఉదయం 6:30కు వచ్చారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంతమందికి 10 మందికి కూడా ఇవ్వలేదు. జనం అల్లాడిపోతున్నారు. ముసలోళ్ళు పైన ఎండ, కనీసం తాగింది మంచినీళ్ళు లేవు, నీళ్ళు లేదు. ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా. జనం వచ్చి పొద్దున్నీ ఉన్నారు. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చాలా మంది కొనుక్కున్నారు. ఈ కీలో పొద్దు నుంచి అల్లాడిపోతున్నారు. కనీసం నీళ్ళ కూడా లేకుండా, మంచిలు కూడా లేకుండా. ఇది 2017 జూలై 1వ తేదీ ఈపురూపాలేమని చీరాల మండలంలో నియోజకవర్గం అక్కడిదని ఆ వీడియో. చంద్రబాబు నాయుడు గారి హయాం నేను చెప్పనవసరంలా. మొత్తం అంటే మధ్యలో దాన్ని చూస్తే గుర్తొచ్చింది. మొత్తం పసుపు పచ్చ. ఈరోజు ఆయన బ్లూ కలర్ ఎక్కడ కనపడినా ఆయనకు నైట్ మేర్ పీడకలలు వస్తాయి. బ్లూ కానీ గ్రీన్ కానీ కనపడితే వైఎస్ఆర్సీపీ అని చెప్పి పీడకలలు వస్తాయి. తిట్టి పెడుతుంటారు. లేదా మీడియా కూడా అట్లే ఎత్తుకుంటుంది. మరి అక్కడ పెద్ద పెద్ద ఫోటోలు, వాటి మీద ఎల్లో రంగు అందరు చూసే ఉంటారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు అన్నిటికీ మరుగుదొడ్లో కూడా ఎల్లో కలర్ ఒకటి ఎట్లా చేశాడనేది అందరూ గమనించారు. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ గమనిస్తే ఇది ఆ రోజుల్లో ప్రతి నెల మీడియా అంతటికీ తెలుసు. మీరు ఎప్పటికప్పుడు గమనించే ఉంటారు. ఇలాంటివి ఓ సాధారణ దృశ్యాలు. నెలలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు, మళ్ళీ ఎన్ని నెలలు రాదో తెలియదు. పంచాయతీ ఆఫీసులకో, మున్సిపల్ ఆఫీసులో, మండల ఆఫీసు ఎక్కడో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తిరగాల్సి వచ్చేది. 100 మంది ఎండల్లో 10 నుంచి సాయంత్రం వరకు కొట్టుకుంటున్నారు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావు. అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి. ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం. ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు మీకు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈరోజు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు, పెద్దవాళ్ళకు తెలియదా?
వృద్ధులు. వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు.